అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో గురు వేణుస్వామి గారు. గురుగారితో మాట్లాడి 2026 సంవత్సరం పూర్తిగా ఏ విధంగా ఉండబోతుంది ప్రకృతి పరంగా, అంతేకాకుండా 12 రాశుల వారికి అసలు రాశి ఫలాలు కూడా ఎలా ఉన్నాయో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో నా భవిష్యతి. గురుగారు, సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడికి రాగానే నేను మొదటిగా చూసింది చక్కగా అందంగా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. కాకపోతే మీ పక్కనే ఉన్న విగ్రహం ఏంటో నాకు తెలియట్లేదు. ఒకసారి దాని ఒక ప్రత్యేకత ఏంటి, అసలు అదేంటో చెప్తారా? మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందరూ చూస్తారు దేశంలో, ప్రపంచంలో, తెలుగు రాష్ట్రాల్లో. కానీ నా దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు ప్రపంచంలో మరి ఎక్కడా ఉండవు. ఇక్కడ చూస్తే మనకు ఒక పక్క నక్షత్రాలు అంటారు, అంటే ప్రతి మనిషి 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాడు. సో అలా 27 నక్షత్రాలు, ఒకవైపున నా వెనకాతల నవగ్రహాలు. సో నవగ్రహాలు మొత్తం ప్రపంచాన్ని, విశ్వాన్ని కమాండ్ చేస్తాయి. అలాగే నక్షత్రాలు మనం పుట్టినటువంటి లైఫ్ను కమాండ్ చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు చూస్తున్నటువంటి ఈ అమ్మవారి గురించి నువ్వు అడిగింది. ఈ అమ్మవారి చేతిలో గద ఉంది, కత్తి ఉంది. అలాగే అమ్మవారు ఒక వ్యక్తి నాలుకను అలా లాగి ఆ నాలుకను కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఆమె పేరు బగళాముఖి. ప్రస్తుతం ప్రపంచాన్ని కమాండ్ చేసేది రాహుగ్రహము. చాలామందికి తెలియదు. రాహు కమాండ్ చేస్తూ ఉన్నాడు అండ్ బగళాముఖి కమాండ్ చేస్తూ ఉంది. సో వెంకటేశ్వర స్వామి అనేది ప్రోటోకాల్ దైవం, కలియుగానికి ఆయన ప్రోటోకాల్ దైవం అంటాం మనం. కానీ ప్రపంచం మొత్తాన్ని శాసించేది బగళాముఖి రాహు గ్రహము. సో జనరల్గా అంటే ఇంచుమించు 1980కి పూర్వం తీసుకుంటే ఒక మనిషి ఎదగాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. అంటే ఉదాహరణ, ఒక మనిషి 1 కోటి రూపాయలు సంపాదించాలి అంటే వాడి జీవితాంతం ఉంటే కానీ సంపాదించలేడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది, ఒక అమ్మాయి ఒక హీరోయిన్ అయిందంటే 3 కోట్లు తీసుకుంటుంది. అట్లనే ఒక క్రికెట్గా వాడు సక్సెస్ అయ్యి కనీసం స్టేట్ లెవెల్ ఆడినా కోట్లు సంపాదిస్తాడు. అలాగే అంతేందుకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రెండు మంచి ఎకరాలు అమ్ముకుంటే 50 లక్షల కమిషన్ వస్తుంది. అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు జీవితాంతం ఎంత కష్టపడ్డా అతని సంపాదన 2,50,00,000 నుండి 3 కోట్లు. అలాగే లంచాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి సంపాదన మొత్తం జీవితాంతం 3 కోట్లు. కానీ ఒక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే అబ్బాయి కానీ అమ్మాయి కానీ కరెక్ట్గా నెలకు 25 లక్షల చొప్పున అమెరికాలో ఉద్యోగం చేసి సంవత్సరానికి ఆ అమ్మాయి సంపాదన 3 కోట్లు. అంటే దీని అర్థం ఏంది, వీళ్ళు జీవితాంతం సంపాదించే సంపాదన ఆ అమ్మాయి 1 సంవత్సరంలో, ఆ అబ్బాయి 1 సంవత్సరంలో అమెరికాలో సంపాదిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత లో చూస్తున్నామో అక్కడ ఎంత హై చూస్తున్నాము. సో దీన్ని డిసైడ్ చేసేది మనకు రాహుగ్రహం. సో రాహు అనేటువంటిది ఏంటంటే సంవత్సరాల తరబడి సంపాదించే సంపాదనను అలా చిటికలో ఇచ్చేవాడు రాహు. అలా చిటికలో మిరాకిల్ చేసేవాడు రాహు. సో ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి తీసే సినిమాకు వేరేవాడు తీసే సినిమాలో సబ్జెక్ట్ చూసుకుంటే రాజమౌళి కంటే వేరే వాళ్ళు ఇంకొద్ది బాగానే తీస్తారు. కానీ రాజమౌళికి వచ్చిన పేరు వేరే వాళ్ళకు రాదు. రాజమౌళి తీసిన సినిమా, రాజమౌళికి వచ్చే పేరు, సినిమాకు 100% స్టామినా ఉంటే రాజమౌళికి 1,00,00,000% వస్తుంది పేరు. అంటే పబ్లిసిటీ మాట్లాడుతున్నాను. పబ్లిసిటీ ఎక్కడొస్తుంది అంటే ఎక్కడైతే రాహుగ్రహము జాతకంలో ఉచ్చలో ఉంటుందో, ఉదాహరణ రాహుగ్రహం ఉచ్చ అంటే లగ్నంలో కానీ, 2వ ఇంట్లో కానీ, 4వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 10వ ఇంట్లో కానీ, 11వ ఇంట్లో కానీ రాహు ఉంటే వాళ్లకు విపరీత రాజయోగం అంటాం. దాన్నే నీచభంగ రాజయోగం అంటాం. అంటే నెగిటివ్ నుండి పాజిటివ్గా రావడాన్ని రాహుగ్రహం ప్రోత్సహిస్తుంది. సో అలాగే బగళాముఖి ప్రోత్సహిస్తుంది. కలియుగంలో నరదృష్టి ఎక్కువ. ఒక భార్యాభర్త కలిసి కారులో వెళ్తే ఏడ్చి చస్తారు. అట్లనే ఒక సినిమా హిట్ అయితే ఇంకొకళ్ళు ఏడ్చి చస్తారు. అట్లనే మనం కారు కొనుక్కుంటే మన పక్కింటోడు ఏడ్చి చస్తాడు. సో మన జీవితంలో మనం మంచి బట్టలు వేసుకుంటే ఏడ్చి చస్తారు. సో నీ జీవితంలో నువ్వు ఏం చేసినా, నువ్వు డెవలప్ అయినవు అంటే ఒక మెట్టెదగ్గానే చస్తారు జనాలు. సో ఇది కలియుగ ధర్మం. ఆ ధర్మాన్ని, ఆ ఏడుపును దెబ్బకొట్టేది బగళాముఖి అమ్మవారు. సో ఈమె చేతిలో ఏముంది అంటే ఓం క్లీం బగళాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ క్లీం ఓం స్వాహ. అంటే శత్రువులు, ఎవరైతే శత్రువులు అనేవాళ్ళు మన మీద నరఘోషతో ఉండొచ్చు, లీగల్ ఇష్యూస్లో మనల్ని వెంటాడొచ్చు, అంటే న్యాయపరమైన ల్యాండ్ పరమైన ఇబ్బందులు ఉండొచ్చు, అలాగే మనకు అప్పులిచ్చే వాళ్ళు అవ్వచ్చు, లేదా కోర్టు కేసుల్లో మనల్ని ఇరికించే వాళ్ళు అవ్వచ్చు,
లేదా మనల్ని టార్గెట్ చేసి మన జీవితాన్ని నాశనం చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు. సో ఇలాంటి వాళ్ళందరినీ ఒకే ఒక్క దెబ్బతో వేటు వేసే అమ్మవారు బగలాముఖి అమ్మవారు. ఈమెని పూజిస్తే ఈమెను ఎవరైతే పూజిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని శాస్త్రాలు చెప్తున్నాయి. సో బగలాముఖి అమ్మవారిని ఎవరైతే వామాచారంలో పూజిస్తారో, వామాచారము అంటే నేను చేసే ప్రాసెస్, నేను చేసే పూజలలో నాన్ వెజ్ ఉంటుంది, లిక్కర్ ఉంటుంది. సో అందుకని అలాంటి పూజలు చేసే వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెప్తుంది. అలాగే ఈ అమ్మవార్లను పూజించే వాళ్ళకు కూడా ఎక్స్ట్రీమ్ పవర్స్ ఉంటాయి. ఉదాహరణ, నెగిటివ్ నుండి పాజిటివ్లోకి వెళ్తారు వాళ్ళ లైఫ్లో. ఉదాహరణ, మిరాయి సినిమా చూస్తే మిరాయిలో మంచు మనోజు బగలాముఖి ప్రయోగాన్ని చేస్తాడు. ఎప్పుడైతే బగలాముఖి ఆ సినిమా స్టార్ట్ అయిందో అప్పటి నుండి మంచు మనోజ్ ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయినాయి. నువ్వు చూసుంటావు ఆల్రెడీ టీవీలో, వాళ్ళ ఫ్యామిలీలో, మంచు ఫ్యామిలీలో. సో దానికి కారణం బగలాముఖి అమ్మవారు. అంటే నిన్ను సమాజంలోకి అలా తీసుకెళ్తుంది, చాలా ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్తుంది, కానీ నెగిటివ్గా తీసుకెళ్తుంది. కానీ అల్టిమేట్గా నేను తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెడుతుంది. అంటే నువ్వు ఆ వెళ్ళే ప్రాసెస్లో నీకు భయం ఉంటుంది. అంటే ఒక రాకెట్లో నువ్వు రీచ్ అయ్యే పొజిషన్, సునీత విలియమ్స్ ఉంది, రాకెట్లో వెళ్ళిన తర్వాత స్పేస్లోకి రీచ్ అయ్యే వరకు ఏదైతే ఫియర్ ఉంటుందో ఆ ఫియర్ను ఎప్పుడు కోల్పోతావు నువ్వు అంటే స్పేస్లో రీచ్ అయిన తర్వాత కోల్పోతావు. అప్పుడు నీకు పేరు స్టార్ట్ అవుతుంది, ఓ సునీత విలియమ్స్ తోపు. అట్లనే నీ జర్నీ అంతా కొద్దిగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. బట్ ఏదైతే డెస్టినేషన్ ఉందో ఆ డెస్టినేషన్కి రీచ్ అయినాక నువ్వు ప్రశాంతంగా గడపవచ్చు. సెలబ్రిటీ స్టేటస్, ఆ సెలబ్రిటీ స్టేటస్ని ఇచ్చే అమ్మవారు బగలాముఖి. అలాగే మనకున్న శత్రువులను చీల్చి చెండాడే అమ్మవారు బగలాముఖి. వాడు ఎంత పెద్ద తోపు శత్రువు అయినా సరే వాడికి చుక్కలు చూపించే అమ్మవారు బగలాముఖి. సో అందుకని ఈ అమ్మవారు కలియుగానికి ప్రోటోకాల్ దేవత. వెంకటేశ్వర స్వామి ఎలాగైతే ప్రోటోకాల్ దేవతనో, రాహువు అండ్ ఈ అమ్మవారు ఇప్పుడు కలియుగంలో మనం పూజించాల్సినటువంటి దేవతలు. అందుకని ఈ అమ్మవారికి ఇక్కడ అన్ని దశమహావిద్యల ప్రోగ్రాములు జరుగుతాయి. సో ఈ విగ్రహాలు ప్రపంచంలో మరి ఎక్కడా ఉండవు, నా దగ్గర మాత్రమే ఉంటాయి. పంచలోహ విగ్రహాలు ఎక్కడా లేవు ఇవి. సో మన దగ్గర చేసే పూజా కార్యక్రమాల కోసం ఈ విగ్రహాలను తెప్పించడం జరిగింది. ఆమె రాజశ్యామల, ఈమె బగలాముఖి, ఆ పక్కన శ్మశాన కాళి అండ్ శ్మశాన తార. సో ఇవన్నీ ఈ 4 విగ్రహాలు ఇక్కడ మన దగ్గర ఉంటాయి. వీటికి మనం అభిషేకాలు, పూజలు నిర్వహించి యజమానులు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కోరికలు తీర్చడానికి వీటిని ఉపయోగిస్తాం. ఖచ్చితంగా గురుగారు, ఎవరైతే ఈ నరదిష్టితో బాధపడుతున్నారో, జీవితంలో ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు బగలాముఖి అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. గురుగారు, ఇంకొక చిన్న సందేహము ఎప్పటి నుంచో అడగాలనుకుంటుంది ఏంటి అంటే, మీ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా మీరు డబ్బుకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. దీని వెనుక కారణం ఏంటి గురుగారు? దీని వెనుక కారణం ఏమిటి అంటే, డెట్టాల్ 99 క్రిములను నాశనం చేస్తుంది, కానీ డబ్బు 100 క్రిములను నాశనం చేస్తుంది. అంటే 100 సమస్యలను క్లియర్ చేస్తుంది. కానీ మనం ప్రపంచంలో 2 రకాల మనుషుల్ని గుర్తించాలి ఈ జనరేషన్లో. డబ్బు ప్రాముఖ్యత ఉంది, డబ్బు చాలా గొప్పది, డబ్బుకు విలువ ఇయ్యండి అని చెప్పేవాడు నిజాయితీపరుడు. ఎవరైతే డబ్బు కంటే బంధాలు, అనుబంధాలు గొప్పవి అని చెప్తాడో వాడు దొంగన కొడుకు. సింపుల్ లాజిక్. అంటే వాడిని నమ్మొద్దు ఇంకా లైఫ్లో. ఎందుకు అంటే డబ్బు గొప్పది అని చెప్పేవాడు నిజాయితీపరుడు. ఎందుకంటే డబ్బు వల్లనే ప్రపంచం నడుస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఒక అడుగు వేయాలి అంటే డబ్బే ప్రధానము. కానీ అలా కాకుండా డబ్బు కంటే బంధాలు, బాంధవ్యాలు గొప్పవి అని చెప్తున్నాడు అంటే వాడు ఎప్పుడో నీ పని చేస్తాడని అర్థం. ఎందుకంటే డబ్బు సంపాదించిన వాడికి మాత్రమే డబ్బు గొప్పది కాదు అని చెప్పే హక్కు ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణ, నువ్వు ఉన్నావు, ఒక 5 కోట్లో 10 కోట్లో సంపాదించినావు, 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి జనాలకు దానం చేసినావు, నీకు అలా చెప్పగలిగిన రైట్స్ ఉన్నాయి. లేదు, నువ్వు 10 కోట్లు సంపాదించిన 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి సంక్రాంతి పండగకి, మన భోగి పండుగకు భోగి మంటల్లో వేసి కాల్చినావు అనుకో, నీకు ఆ రైట్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు మనీకి నీ దగ్గర ఉండి ఇంపార్టెన్స్ ఇయ్యట్లా. కానీ డబ్బు లేకుండా డబ్బు మంచిది కాదు, డబ్బు కంటే బంధాలు, అనుబంధాలు గొప్ప అని చెప్తున్నా ఆడు దొంగ అని అర్థం. డబ్బు కాకుండా నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా డబ్బు కావాలి, షాపింగ్కి వెళ్ళినా డబ్బు కావాలి, ఎక్కడికి వెళ్ళినా డబ్బు కావాలి. డబ్బు లేని జీవితము అనుభవించిన వాడికే తెలుస్తుంది. కలియుగాన్ని కమాండ్ చేసేది మనీ అండ్ షీ. ఇట్ ఈస్ కాల్డ్ మనిషి. మనీ అండ్ షీ అంటే అమ్మాయి. ఈ ప్రపంచాన్ని మొత్తం కమాండ్ చేసేవి 2, డబ్బు, అమ్మాయి. ఈ 2 వెంకటేశ్వర స్వామి వారికి రథానికి ఉన్నటువంటి గుర్రాలు. ఒకటి అమ్మాయి, ఒకటి డబ్బు. ప్రపంచం ఈ 2 మీదనే నడుస్తోంది. కష్టపడితే కానీ డబ్బు సంపాదించలేవు అనేటువంటి మాట పనికిమాలిన మాట. అలా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఎవరు సంపాదిస్తారు అంటే
మనకంటే ఎక్కువగా కష్టపడేది గాడిద. మరి దానికి ఎందుకు రావట్లేదు డబ్బులు? మనకంటే ఎక్కువ కష్టపడేది ఒక రోజు కూలీ. ఆ రోజు కూలీ కంటే హై లెవెల్లో బ్రతికే వాళ్ళు ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ కాలంలో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్కే ఎక్కువ అవుతుంది. స్మార్ట్ వర్క్ అనేది బ్రెయిన్తో చేసే పని. అవును. ఉదాహరణ, ఒక కోతిని పిలిచి దాని ముందర 1,00,000 రూపాయలు పెడితే, ఒక డజన్ అట్టిపళ్ళు పెడితే అది 1,00,000 రూపాయలు తీసుకోదు, డజన్ అట్టిపళ్ళని తీసుకుంటుంది. ఎందుకు అంటే కొనుక్కునే తెలివి దానికి లేదు. సో ఉద్యోగం చేసేవాడి తెలివికి, ఉద్యోగాలు ఇచ్చేవాడి తెలివికి చాలా తేడా ఉంటుంది. సో ఉద్యోగాలు ఇవ్వడానికి చదవక్కర్లా. ఒక టీవీ ఛానల్ పెట్టాలంటే చదువుతో పని లేదు, చేతిలో డబ్బులు ఉంటే చాలు. కానీ టీవీ ఛానల్లో పని చేయాలంటే చదువు ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. సో అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఉద్యోగాలు ఇచ్చేవాడే గొప్ప. ఉద్యోగాలు చేసేవాడు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్లో వాడు ఒక బానిసగా పనిచేస్తూ ఉంటాడు. అంటే మరి ఉద్యోగాలు అందరు చేసే వాళ్ళందరూ తప్ప అంటే వాళ్ళ జాతకరీత్యా వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళు సంపాదించేటువంటి యోగ్యత అనేటువంటిది ఉంటుంది. సో అల్టిమేట్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే డబ్బు అనేది ప్రధానము. సో ఎంత డబ్బు సంపాదిస్తే అంత డబ్బు నీ జీవితంలో అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నీ బంధువులు నీ స్నేహితులు అందరూ గుర్తిస్తారు. కానీ ఇక్కడ చిన్న అండర్లైన్ పాయింట్ ఉంది. ఏంటి అంటే కండిషన్ అప్లై ఏంటంటే డబ్బు సంపాదించడం గొప్ప కాదు, డబ్బును ఖర్చు పెట్టడం గొప్ప. నువ్వు సంపాదించుకున్న డబ్బును నువ్వు అనుభవించకపోతే నీ అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడు. నీ పిల్లలకు నువ్వు డబ్బు దాచి పెడితే నీ అంత అమాయకుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. ఎందుకంటే నువ్వు కడుపు చంపుకొని, కోరికలు చంపుకొని, నాలుకను చంపుకొని నువ్వు సంపాదించి పిల్లల కోసం దాచిపెట్టుకుంటే దానంత చండాలం ఇంకొకటి లేదు. సో నువ్వు సంపాదించిన డబ్బును నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు అనేది ముఖ్యం. సో ఇక్కడ అనుభవించడం ముఖ్యం. డబ్బు సంపాదన ముఖ్యం కాదు, అనుభవించడం ముఖ్యం. డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి, ఆ ఉత్త కష్టం కాదు, కసితో కష్టపడాలి. డబ్బును ఖర్చు చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. సో దాచిపెట్టుకునేవాడు ఎప్పుడు మూర్ఖుడే. ఎందుకంటే పోయిన తర్వాత వాడు తినలేడు, పోయిన తర్వాత వాని జనరేషన్ వాని పిల్లలు దాన్ని కాపాడుతారో, లేకపోతే వాడు వ్యసనాలకు తీసుకుపోతాడో, లేకపోతే ఏ ఆన్లైన్ యాప్కు పెడతాడో, ఏ ఆన్లైన్ గేమింగ్కు పెడతాడో మనకు తెలియదు. సో పోయిన తర్వాత నువ్వు ఎంజాయ్ చేయలేకపోతే నీకు వ్యర్థమే కదా. ఇప్పుడు నేను చాలామంది గురించి మాట్లాడతా, ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ప్రముఖ వ్యక్తి పేరు తీసుకోను, ఆయనంట ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు బయటికి వెళ్ళేవాడంట. ఎందుకు అంటే బంధువులు అన్నం తినే సందర్భంలో కనుక ఆయన ఉంటే వాళ్ళు బలవంతంగా తినమంటారు కదా. అంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాము, బంధువులు వచ్చి, ఇప్పుడు నీ ఉదాహరణ నువ్వు ఉన్నావు, నువ్వు మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న మీ ఇంటికి బంధువులు వచ్చిర్రు. బంధువులు వచ్చినప్పుడు ఏమవుతుంది, మీ ఇంట్లో మటను చికెను అన్ని వండి పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతారు, వాళ్ళకు నువ్వు పెట్టినప్పుడు. సో మీ ఇంటికి బంధువులు వచ్చిర్రు, బంధువులు వస్తే ఏం జరుగుతుంది, మీ నాన్న ఏం చేస్తాడు, బావా జరంత ఎక్కువ వేసుకోవే అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, బావా నువ్వు వేసుకోవే అంటారు. అంటే దీనివల్ల కొవ్వు పెరుగుతుందనే ఉద్దేశంతో ఆ వ్యక్తి ఇంట్లో ఉండేవాడు కాదట. అంటే బంధువులు ఇంట్లో అన్నం తినే సందర్భంలో తను బయటికి వెళ్ళేవాడట పనుందని. ఆ వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది చివరి దశలో. కానీ ఆ రోజు ఆయన మహా బతికితే నాకు తెలిసి 3 నెలలు బతికిండు. ఈ 3 నెలలలో ఏం జరుగుతుంది, తెలిసిన వాడల్లా చేపల పులుసు, రొయ్యల ఫ్రై, కాకరకాయ పులుసు, ఇంక బెండకాయ పులుసు, అంటే ఆయనకు నచ్చిన పదార్థాలన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. ఎన్ని రోజులు, చివరి 3 నెలలు. కానీ మరి నువ్వు ఇంత బతికితే ఆయన బతికింది 60 సంవత్సరాలు, 68 సంవత్సరాలు. అందుకని నేనేమంటా, ఏం తినకుండా 80 ఏళ్ళు బతికేదానికంటే అన్ని తిని 60 ఏళ్ళకి పోతే ఉన్న నష్టమా? సో ఒక జీవితంలో 2 జీవితాలు ఎంజాయ్ చేయి. కానీ నా కొడుకు రేపొద్దున నేను సంపాదించిన డబ్బులు నా కొడుకు బతుకుతాడు, నా బిడ్డ బతుకుతుంది. ఎవరి బ్రతుకాడు బతుకుతాడు, ఎవరి సంపాదన వాడు సంపాదించుకుంటాడు. నువ్వు ఇంతకుముందు సంపాదించిన దానికి ఇప్పుడు సంపాదనకు చాలా తేడా ఉంది. ఇంతకుముందు జనరేషను, ఇప్పుడు జెన్జీ. ఇది ఈ జెన్జీ జనరేషన్ ఏంది, ఒక అమ్మాయి ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో నెలకు కూర్చున్న దగ్గర కాలు మీద కాలేసుకొని 5 లక్షలు సంపాదిస్తుంది 2 వీడియోలు పెడితే. ఆ షాపులో అదిగోను ఈ హోటల్లో ఇది తిను అని పెట్టినందుకు 5 లక్షలు వస్తాయి. ఇదే 5 లక్షలు సంపాదించాలి అంటే 2000 సంవత్సరానికి పూర్వం ఉన్న అమ్మాయిలు 2 సంవత్సరాలు కష్టపడితే 5 లక్షలు వచ్చాయి, లేదా 10 సంవత్సరాలు కష్టపడితే 5 లక్షలు వచ్చాయి. ఇవాళ అమ్మాయి అంత అట్లా సంపాదిస్తున్నారు. అంటే
మనీ సంపాదన ఇప్పుడు నువ్వు అన్నట్టు కష్టపడడం కాదు, స్మార్ట్నెస్ మీద ఆధారపడి ఉంది. అంటే బ్రెయిన్తో కూడిన కష్టము వల్ల డబ్బులు ఎక్కువగా వస్తాయి. మనం అందరం అదే నేర్చుకున్నాం. వేణుస్వామి అదే జ్యోతిష్యం నేర్చుకున్నాడు. వేణుస్వామిని చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో విమర్శించే జ్యోతిష్కులు ఉంటారు, కానీ వేణుస్వామి కంఫర్టబుల్ జోన్లో లేడు ఎప్పుడు. మామూలు చేప కంటే పులస చేపకు రేట్ ఎక్కువ. మామూలు చేప బొచ్చ 500 రూపాయలు అయితే పులస చేప 50,000. ఎందుకు? గోదావరికి అపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది పులస, కాబట్టి దానికి 50,000 ఖరీదు. అట్లనే వేణుస్వామి అనేటోడు పొద్దున్న లేస్తే 100 మందితో దొబ్బించుకుంటూ, సోషల్ మీడియాలో దొబ్బించుకుంటూ, మంచి మంచి ఛానల్స్లో లైవ్ పెట్టుకొని దొబ్బించుకుంటూ, ఇలా దొబ్బించుకుంటుండు కాబట్టి, ఇలా తిట్టించుకుంటుండు కాబట్టి, ఇలా కామెంట్లు పెట్టించుకుంటుండు కాబట్టి వేణుస్వామి రిస్క్ తీసుకుంటుండు కాబట్టి వేణుస్వామి స్టాండర్డ్స్ వేరే. అంటే దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. నువ్వు కంఫర్టబుల్ జోన్లో ఉంటే నువ్వు సక్సెస్ కాలేవు. సో ఎప్పుడైతే నీ కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వస్తావో అప్పుడు నీకు సక్సెస్ ఉంటుంది. అట్లనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు అనగానే మిగతా నాయకులు ఏడుస్తుండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి జైలుకు పోయినప్పుడు ఎవడన్నా మాట్లాడతాడా? సో కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఈజీగానే కనిపిస్తుంది, కానీ కేసీఆర్ అనుభవించిన కష్టాలు ఏమన్నా తెలుస్తాయా? సో అట్లనే ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే సమాజం నుండి ఒత్తిడి భరిస్తారో, ఎవరైతే చాలా సమస్యల పాలవుతారో వాళ్ళు రాటుదేలిన వ్యక్తిగా డబ్బులు సంపాదన, సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ వచ్చినటువంటి డబ్బును నువ్వు అనుభవించకపోతే నీ జీవితము వ్యర్థము. సో ఖచ్చితంగా అన్నీ అనుభవించి, ఒక జీవితంలో 2 జీవితాలను అనుభవించి డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చి ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఏం లేదురా నాయన, నా దినాలు మంచిగా చేయండి అని చెప్పినోడు మొగోడు. అంటే నేను బతికున్నంత కాలం ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చచ్చినాక నా దినాలు మంచిగా చేయండి అని ఎవడైతే చెప్పుకోగలుగుతాడో వానంత తూపి ప్రపంచంలో ఎవడు లేడిగా. అంతేగాని నేను సింగపూర్ పోదాం అనుకుంటున్నా, నేను పోలేకపోయినా, రైట్, నేను గోవా పోదాం అనుకున్నా ఇవ్వద్దు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఖర్చు పెట్టుకో, ఎంజాయ్ చేయి లైఫ్. నీకు నచ్చింది తిను, నచ్చింది తాగు, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, ఎంజాయ్ చేయి. నీకు పోవాల్సిన దేశంకు పో, ఎంజాయ్ చేయి. సచ్చిన్నాడు హ్యాపీగా సాగు, తర్వాత పైసలు ఏమైనా ఉంటే దినాలు నీ కొడుకులు చేస్తారు. ఇంతకంటే ఇంకా వేరే ఏం లేదు. ఇంకా డెఫినెట్లీ అంటే మీ ఐడియాలజీ అనేది లైక్ 10 మందిలో ఒకరికి ఉండే విధంగా ఉంది. యాక్చువల్గా చెప్పాలి 10 మందికి ఉంటుంది, డేర్ అయ్యారు. అంతే ఇంటి పక్కోడు ఏమనుకుంటుండు, మనం ఈ పని చేస్తే ఇంటి పక్కోడు ఏమనుకుంటుండు. మనది విచిత్రమైన దేశము. మనం ఎవరి మీదనైనా బట్ట కాల్చి వేయవచ్చు, కానీ మన మీద బట్ట కాల్చి చేస్తే తట్టుకోలేం. మనం ఎవరినైనా విమర్శించవచ్చు, కానీ మనల్ని ఎవడు విమర్శించొద్దు. రైట్, నిండు చీర కట్టుకున్న అమ్మాయి ఎప్పుడు బికినీ వేస్తుందా అని కళ్ళుకు ఆయలు కాసేటట్టు చూస్తాము. అదే ఇప్పుకొని తిరిగే అమ్మాయి సన్నీ లియోన్ అట్లాంటి అమ్మాయి ఎప్పుడు చీర కట్టుకుంటుందా అని చూస్తాము. సో కొన్ని వేల పోర్న్ వీడియోలు చేసిన సన్నీ లియోన్ తీసుకొచ్చి ఇవాళ మనము మన దేశంలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కానీ అదే సౌందర్య ఎప్పుడు బికినీ వేసుకుంటుందా అని ఆలోచించే మనస్తత్వం. సో మనం మాట్లాడడానికి, మన ఒరిజినల్ ఒపీనియన్కు, మనం బిహేవ్ చేసే విధానానికి చాలా తేడాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా, సోషల్ మీడియా చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. మనము మాత్రమే అంటే మీడియా ఏం ఫీల్ అవుతుంది అంటే మనము ఎవ్వని బట్టలని ఇప్పొచ్చు, మా జోలికి ఎవ్వరు రావద్దు, వీఆర్ అన్టచబుల్, ఇంద్రుడి కంటే మేము పై స్థాయిలో ఉంటాం, మా తర్వాతనే ఇంద్రుడు అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు. కానీ ఎప్పుడైతే ఉద్యోగం నుండి బయటకు వస్తావో, ఎప్పుడైతే నిన్ను నీ ఓనర్ ఉద్యోగం నుండి తీసేస్తాడో నీకు సామాన్యుడికి తేడా లేదు. అంటే ఎప్పుడే కానీ బ్రతికితే నువ్వు సెలబ్రిటీగా బ్రతుకు, నీ జీవితమే గొప్పతనంగా ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తా, రేంజ్ రోవర్ కారులో నేను వెళ్తే ఒకలాగా ఉంటుంది, మామూలు మనిషి వెళ్తే ఒకలాగా ఉంటుంది. అంటే ఉదాహరణ మహేష్ బాబు రేంజ్ రోవర్లో వెళ్ళిండు అనుకో, కారును చూస్తారా మహేష్ బాబుని చూస్తారా? చూస్తారు. అదే ఒక మామూలు పర్సన్, ఎవరికి తెలియని పర్సన్ రేంజ్ రోవర్లో పోయిండు అనుకో, ఎవరిని చూస్తారు? అంటే నీ బ్రాండ్ అనేది నీకుండాలా, కారు కాదు. నువ్వు ఎప్పుడు బ్రాండ్ వాడాలి అంటే నువ్వు బ్రాండ్ అయినాక బ్రాండ్ వాడు. ఇప్పుడు ఎల్వి బ్యాగ్ వేసుకుంటాం, నీకు బ్రాండ్ లేకపోతే ఎల్వి బ్యాగ్ వేసుకున్నా, తొక్కల బ్యాగ్ వేసుకున్నా ఎవడు గుర్తించడు. కానీ అదే నీకు బ్రాండ్ ఉంది అనుకో, అప్పుడు ఏమనుకుంటాడు? ఎల్వి బ్యాగ్ వేసుకుంటే బా ఇడు మొగోడ్రా అంటే యూ డిజర్వ్ ఇట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, బాలీవుడ్ సూపర్ స్టార్ ఉంది, హీరోయిన్, 3,000 రూపాయల ఫేక్ ఎల్వి వేసుకుంది అనుకో, నువ్వేమంటావు? ఆమె నిజమే అంటావు. అర్థమైంది. అవును. అదే అసలు బండి కూడా లేనటువంటి ఒక అమ్మాయి ఎల్వి బ్యాగ్ వేసుకుంది అనుకో, అరే ఫేక్ రా, నువ్వే అంటావు అన్నమాట, ఫేక్ రా. అంటే నువ్వు వాడే వస్తువుల యొక్క విలువ నీ సొంత బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది. సో నేనేమంటా అంటే బ్రాండ్లు వేసుకోవడం గొప్ప కాదు, బ్రాండ్ క్రియేట్ చేయడం గొప్ప. సో నువ్వే బ్రాండ్గా, నువ్వు బ్రాండ్ కావాలంటే చాలా కష్టపడాలి,
తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా దొబ్బించుకోవాలి. చివరికి నువ్వు పచ్చళ్ళు అమ్ముకున్నా సోషల్ మీడియా నిన్ను వదిలిపెట్టదు. నువ్వు అమ్ముకునే క్లయింట్తో నువ్వు పచ్చళ్ళ గురించి మాట్లాడినా పెంట చేస్తారు. యాక్చువల్గా దట్ ఈజ్ పర్సనల్ కాన్సెప్ట్. ఒక పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయికి ఒక కొనుక్కునే వాడికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన అంశాన్ని రాష్ట్రాలకు పాకిచ్చిర్రు. వాళ్ళిద్దరు ఏం చేసుకుంటే మనకు ఎందుకు? అట్లా రోజు పొద్దున ఇన్ని మాట్లాడుతున్నారు కదా. ప్యారిస్ అనేటువంటి ఫ్రాన్స్ అనే ఒక దేశం ఉంటుంది. ప్యారిస్ 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 అని జనాలంతా లైన్ కడతారు. ఆ దేశంలోనే దొంగలకు ప్రపంచం మొత్తంలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ దొంగలు ఉన్నటువంటి దేశం. సో చిన్నపిల్లల నుండి చాలా పెద్దవాళ్ళ వరకు దొంగతనాలకు ప్రసిద్ధి ఆ దేశం. చాలా పెద్ద దొంగలు. మనం అక్కడికి పోగానే మనం రైలు నుండి దిగి ఇంటికి హోటల్కి పోయే లోపు ఎన్ని కొట్టేస్తారో తెలియదు. అట్లనే మన సూట్ కేసును వాడు రూమ్లో పెట్టడానికి 50,000 తీసుకుంటాడు. అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అంతా ఉంటాయి ఇక్కడ. కాదు, ఆడు హోటల్లో బాయిగాడు 50,000 తీసుకుంటాడు సూట్ కేసు పెడతాను. అంత రిచ్, అంత కాస్ట్లీ కంట్రీ. అంతెందుకు నీకు, నువ్వు మామూలుగా ఇప్పుడు మన 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 భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ వర్షం పడుతుంటే నువ్వు ఒక షాప్లోకి వెళ్ళినావు అనుకో, వర్షం పడుతుంటే నేను ఆ షాప్ యజమాని ఏమంటాడు? వర్షం తగ్గే వరకు కూర్చో తల్లి, ఇక్కడ కూర్చో అంటాడు. కానీ అదే ప్యారిస్లో పరిస్థితి ఏం తెలుసా? దిస్ ఈజ్ మై షాప్, గెట్ అవుట్ ఫ్రమ్ మై షాప్ అంటాడు వాడు. ఏది? ఫుల్ వర్షం పడుతుంటే రోడ్డు మీద. ఇది ఎవడో చెప్తే కాదు, నేను అనుభవించిన, నేను ప్రాక్టికల్గా అనుభవించిన. అంటే దాన్ని ఎత్తి చూపించగలుగుతామా మనం సమాజంలో? వీళ్ళందరూ పొలోమంటూ పోయి సెల్ఫీలు దిగుతారా టవర్ దగ్గర, ఈఫిల్ టవర్ దగ్గర. మరి వాడు ఒక్కడన్నా అరే ప్యారిస్ వాడు నన్ను ఎక్కిండు, ప్యారిస్ వాడు నన్ను తిట్టిండు, ఇగో మన షాప్లోకి పోతే నాకు రెస్పెక్ట్ లేదు. ప్యారిస్లో అసలు కల్చరే లేదు. యూరప్ కంట్రీస్లో ఇంచుమించు 15 దేశాలల్లో కల్చర్ ఉండదు. వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇయ్యరు, నిన్ను కుక్కను చూసినట్టు చూస్తారు. అయినా మనము సిగ్గీసి పెట్టిపోతాం ఆ దేశానికి. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇట్లాంటివి ఉన్నప్పుడు అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశాన్ని నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు? చూపించు, లైవ్ పెట్టు, ప్యారిస్లో ఇలా జరుగుతుందని పెట్టు. సో నేను అనే పాయింట్ లేదంటే, వ్యక్తిగతమైన అంశాలను కూడా తీసుకొచ్చి ఏదేదో చేస్తున్న సందర్భంలో వీటిని భరించడానికి శక్తి కావాలి. వీటిని భరించడానికి శక్తి, ఎదుటివాడు మనల్ని కాల్చాలని వాడు మనకు పెట్టే నిప్పుతోని మనం చలిగాసుకోవాలి. ఎదుటివాడు మన జీవితాన్ని, మన అద్దాల మహల్ను కూలగొట్టడానికి వాడే ఇటుకలను వాడు మన మీదికి వేసిన రాళ్లతో మనం ఇల్లు కట్టుకోవాలి. అంత సీన్ ఉన్నప్పుడే నువ్వు డబ్బు సంపాదిస్తావు, సెలబ్రిటీ అవుతావు. లేకుంటే మీరు రాజకీయాల్లోకి రాలేరు, సెలబ్రిటీ కాలేరు, మీరు ఏమీ చెయ్యలేరు. అర్థమైందా? ప్రపంచములో ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో 3 విషయాలు చాలా ఈజీ అమ్మా. 1 డబ్బు సంపాదించడం, 2 సెలబ్రిటీ అవ్వడం, 3 అమ్మాయిని లవ్ చేయడం. ఈ 3 చాలా ఈజీ. కానీ ప్రపంచంలో 3 చాలా కష్టం. 1 డబ్బు కాపాడుకోవడం, 2 సెలబ్రిటీ స్టేటస్ని కాపాడుకోవడం, 3 అమ్మాయిని కాపాడుకోవడం. ఏవైతే ఈజీ అవే కష్టాలు. సో దొరికినాయి కదా అని నువ్వు లైట్ తీసుకుంటే ఈ 3 చేతుల నుండి వెళ్ళిపోతాయి. నిలుపుకోవడం గొప్ప. అంటే సెలబ్రిటీ అవ్వడం ఎలాగండి? ఏం లేదు, అమీర్పేట సెంటర్లో పోయి కుక్కను పట్టుకొని కొరికినాం అనుకో, అన్ని ఛానళ్ళు నీ మీదనే ఉంటాయి. లేదు, రాముని తిట్టు అయిపోయింది, రాముడు మంచోడు అనకు, రాముడు మాంసం తింటాడను, అన్ని ఛానళ్ళు నీ మీదనే ఉంటాయి. సో చాలా ఈజీ నువ్వు సెలబ్రిటీ అవ్వడం. ఇట్ ఈస్ చాలా ఈజీ. ఎవరినో ఒకరిని మంచి జ్యోతిష్కుని చూసుకో, వాని గురించి 1 గంట సేపు వీడియో పెట్టు యూట్యూబ్లో. నువ్వు ఫేమస్ అయితే 1,00,000 మంది చూస్తారు. వేణుస్వామి లాంటి పేరు తీసుకుంటే 5 లక్షలు చూస్తారు, 2 జీతాలు వెళ్తాయి. సో ఇట్లా మంచోని చూసుకొని తిట్టాలి. సో ఇది కామన్ అన్నట్టు. సో ఇలా చేయగలిగితే సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. కానీ నిలబెట్టుకోవడం కష్టం. నిలబెట్టుకోవాలి. డబ్బు కూడా అంతే, సంపాదించడంతో పాటు అనుభవిస్తూ నిలబెట్టుకోవాలి. సో ప్రతిదీ ఈ జీవితాన్ని ఇలా తీసుకెళ్ళగలిగితే, సో సమాజాన్ని పట్టించుకోకపోతే నీ అంత తోపు ఎవడూ లేడు. మహేష్ బాబు చెప్పినట్టు నీ జీవితానికి నువ్వే తోపు, కింగు, తురుము. అదే ఇంకా బేసిక్ ఏంటంటే, ఎవరైతే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారో వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. ఇంకొకటి ఎన్టీఆర్ది అనుకుంటా, ఈ డైలాగ్ ఎవరిదో గుర్తుకులేదు, యుద్ధాన్ని ఆపడానికి యుద్ధం గెలిచేటోడికి హక్కు ఉంటుంది ఆ మాట అనడానికి అని చెప్పేసి ఉంటుంది. అంటే మనం యుద్ధం గెలుస్తామో గెలవమో తెలియనప్పుడు ఎట్లా? నువ్వు యుద్ధంలో దిగాల్సిందే. నువ్వు గెలుస్తావో గెలవో తెలియదు. ఒక్కొక్కసారి యుద్ధంలో ఓటమి కూడా గెలుపుకు సంకేతాలను ఇస్తుంది. అవునవును. సో యుద్ధం ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడు కూడా గెలుపుకు సంకేతాలు, మనం గెలిచినట్టుగా మనము గొప్పగానే ఉంటుంది. అందుకని ఏమంటారు అంటే, మాటలు చేతలు చాలా తేడా ఉంటాయి ఇండియాలో. సో క్రికెట్ ఆడిన తర్వాత నువ్వు అబ్జర్వ్ చేస్తే ఓడిపోయిన టీంను చాలా గొప్పగా పోరాడి ఓడినారు అంటారు. కానీ వాడు ఆల్రెడీ ఏడుస్తుంటాడు, సాటుకు పోయి. ఓడిపోయినాడు ఎట్లాగ ఏడుస్తాడు, కానీ గెలిచినోడు పండగ చేసుకుంటాడు. కానీ వాడిని మనం ఓడినారు అనము, వాడిని ఏమంటాం మనము?
చాలా గొప్ప పోరాట పటిమతో పోరాడి ఓడినారు అంటే వాడిని ఏదో దువ్వుతందుకు ప్రయత్నం చేస్తాం, కానీ మనం దువ్వినా వాడు ఏడ్చేది ఏడుస్తాడు. సో ఆ డైలాగ్కి తగ్గట్టుగా ఇప్పుడు ఎవరైతే డబ్బుని సంపాదిస్తారో సంపాదించినోడికి ఆ హక్కు ఉంటుంది, డబ్బుకి అంది కాదు, ఏమంటారు బాంధవ్యాలు గొప్ప అని చెప్పేసి సంపాదించినోడికి ఈ హక్కు ఉండదు ఈ మాట నీకే అని చెప్పి. ఇప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా కాబట్టి నన్ను తిడతారమ్మా. ఒక చిన్న ప్రశ్న అడుగుతా. తెలుగు ఇండస్ట్రీలో ఒక తోపు హీరోయిన్ ఉందనుకుందాం, ఇద్దరు అక్కయ్యలు అనుకుందాం. హీరోయిన్ సినిమాకు 3 కోట్లు తీసుకుంది అనుకుందాం, వాళ్ళ చెల్లెనో అక్కనో ఇంట్లోనే ఉందనుకుందాం. హీరోయిన్కి ఏమో బెడ్రూమ్లోకి పోతుంది టిఫిన్, వాళ్ళ అక్కనేమో టేబుల్ మీదకి వచ్చి తినాలి. అవునా కాదా? అవునా కాదా? ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నాడు. ఎమ్మెల్యే తమ్ముడు ఏం పని చేయడు, ఎమ్మెల్యే పేరున్నది. ఎమ్మెల్యేకు టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్న దగ్గరికే టిఫిన్ పోతుంది. ఎమ్మెల్యే తమ్మునికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి తినాలి. ఇది ఇక సమానత ఎక్కడ ఉన్నది? నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇక్కడ బంధము బాంధవ్యాలు ఎక్కడి అంటే, ఈయన దగ్గర డబ్బు ఉంటేనేమో లోపలికి పోతుంది టిఫిను, హీరోయిన్ దగ్గర హీరో దగ్గర డబ్బులు ఉంటే లోపలికి పోతుంది టిఫిను. ఆయన తమ్ముడు అన్ననో డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి తినాలి. సమానత్వం ఎక్కడుంది? నేను అడిగే పాయింట్, ఇక బంధాలలో సమానత్వం ఎక్కడుంది? నీకున్న క్రేజును బట్టి, నువ్వు సంపాదించే సంపాదనను బట్టి నీకు ఇంట్లో కూడా విలువ. మగవాడు 6 నెలలు పని చేయకుండా 6 సంవత్సరాలు పని చేయకుండా ఇంట్లో ఉంటే పెన్లాం కూడా టైంకు అన్నం పెట్టదు, పెన్లాం కూడా బిడ్డ కూడా నువ్వు తిన్నవా నాయనా అని అడగదు. సో ఇది కలియుగ ధర్మం. ఇక్కడ వ్యక్తిగతంగా మనం ఎవరిని విమర్శిస్తలేం. నీ బంధాలను నిలుపుకోవాలంటే నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటేనే నీ బంధాలను నువ్వు నిలుపుకోగలుగుతావు. అప్పుడే రెస్పెక్ట్ అయినా ఏదైనా నువ్వు ఏది చేయాలన్నా నువ్వు ఏదో చేస్తేనే. నువ్వు యాంకరింగ్కి వచ్చినావు, నువ్వు యాంకరింగ్కి వస్తే ఏం చేయాలి? మంచి మంచి ప్రశ్న అడగాలి, సబ్జెక్టు బయటికి తీయాలి, ఇవన్నీ చేస్తే నీకు వాల్యూ ఉంటుంది. అందరు అడిగినట్టే నువ్వు కూడా నార్మల్గా కూర్చొని అడిగినావు అనుకో, 10 మందిలో నువ్వు 11 అవుతావు. సో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే డూ సంథింగ్ బెటర్, ఏదో స్పెషల్గా ఆలోచన చెయ్యి. నేను అనేది అది. సో కంఫర్టబుల్ జోన్ దాటితేనే లైఫ్లో జీవితం అనేది ఎదుగుతుంది. సో నేను అందుకనే ఏం చెప్తున్నా, వాడు విమర్శిస్తుండు, వీడు విమర్శిస్తుండు, వాడు అది చేస్తుండు. ఎవ్వడు ప్రపంచంలో శుద్ధపూస కాదు. ఎవ్వని కింద తప్పులు వాడిని వెనకకు తిప్పితే తెలుస్తాయి. సో చాలా తప్పులు ప్రతి మనిషి దగ్గర ఉంటాయి. ఎంత పెద్ద మనిషి అయినా స్వార్థం లేకుండా తప్పులు చేయకుండా జీవితంలో పైకి ఎదగడు. సో భారతదేశంలో ఎకనామికల్ ఎఫెన్స్ అనేది అతి నార్మల్ పని. ప్రతి వాళ్ళు సమాజంలో భారతదేశంలో ఎకనామికల్ ఎఫెన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి శుద్ధపూసలు ఎవరు లేరు. కాబట్టి మనం వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. మన జీవితంలో మనము స్ట్రైట్ అవే ముందుకెళ్ళాలి, కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి వెళ్ళాలి. ఖచ్చితంగా మనం అనుకున్న స్థాయిలో ముందుకు ఉండాలి. సో మహేష్ బాబు చెప్పినట్టు మీ జీవితం మీదే. ఖచ్చితంగా గురుగారు. అసలు మనం అనుకున్న సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు చిన్న క్వశ్చన్ అని చెప్పేసి స్టార్ట్ చేసినా, కానీ టాపిక్ అంత డెప్త్గా ఉండేసరికి మనం అందులోనే మునిగిపోయాము. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, అసలు 2026 సంవత్సరం అయితే మొదలు కాబోతుంది కదా, మరి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క షాకింగ్ న్యూస్. ఒకసారి ఏమో కోవిడ్ వచ్చింది, అనుకోకుండా ఏదో వారం రోజులు సెలవులు ఇచ్చేస్తే సంవత్సరాల తరబడి మనం ఆ కోవిడ్ అన్న జోన్లో ఉండిపోయినాం. కొన్నిసార్లు వింటే రైలు ప్రమాదాలు అని చెప్పి, విమాన ప్రమాదాలు అని చెప్పి, ప్రతి ఒక్క సంవత్సరం ఏదోటి అన్ఎక్స్పెక్టెడ్ అయితే జరుగుతుంది కదా. మరి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? అంతేకాకుండా ఈ సంవత్సరాన్ని పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఈ పేరు? అసలు దీని గురించి రీజన్ చెప్పారా? ఇప్పుడు సంవత్సరాలకు 60 సంవత్సరాలకు 60 రకాల పేర్లు శాస్త్రం నిర్వహించింది, పండితులు నిర్వహించారు, దానికి పేర్లు పెట్టారు. ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్య. సో ఇప్పుడు వచ్చేటువంటిది పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే దుర్యోధనుడికి మయసభలో జరిగినటువంటిది పరాభవము. పరాభవము అంటే అవమానము. కానీ దానికి ఇంకొక పేరు, నానార్థాల్లో ఉన్నటువంటి పేరేమిటి అంటే అవమానముతో కూడిన ఓటమి అని అర్థం పరాభవము అంటే. సో ఈ సంవత్సరం పేరే అది. సో ఇప్పుడు పరాభవనామ సంవత్సరాన్ని పెట్టుకొని నేను పండగ చేసుకోండి అని నేను చెప్పలేను కదా అందరికీ. సో పరాభవనామ సంవత్సరము లాస్ట్ విశ్వావసనామ సంవత్సరం కానీ, తర్వాత ఇప్పుడు 2025వ సంవత్సరం కానీ ఏం జరుగుతోంది? ఎన్నో సంచలనాలు నమోదవుతున్నాయి. చాలా సంచలనాలు నమోదవుతున్నాయి. నిన్న నేను నా సోషల్ మీడియా అకౌంట్లో నేను ఒక వీడియో పెట్టిన, ఆడవాళ్ల చేతిలో మరణించే మగవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని పెట్టిన. అవునా?
పెడితే ఎవరో ఒక ఆమె వీడియో చేస్తూ అట్లెట్లా అంటావు వేణుస్వామి అంటే చస్తున్నారు కదా, సిమెంట్తోని డ్రమ్ముతోని చంపుతున్నారు కదా, తప్పే ఉంది. ఇప్పుడు అది ఒకటే కేసు కావచ్చు, జరుగుతున్నాయి మాట్లాడాలి కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ సంవత్సరము అంటే సంవత్సర ఫలితాలను బేస్ చేసుకొని మాట్లాడతాం కానీ అదేదో తప్పు కాదు కదా. అంటే కాదేది విమర్శకు అనర్హం అన్నట్టు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తే ఒక సామెత ఉంది తెలంగాణలో, కేసీఆర్ మాట్లాడినా కాంట్రవర్సీ అనట, మాట్లాడకపోయినా కాంట్రవర్సీ అనట. అంటే కేసీఆర్ సైలెంట్గా ఉన్నా సంచలనమేనట. అట్లా వేణుస్వామి మాట్లాడినా సంచలనమే, మాట్లాడకపోయినా సంచలనమే. సో అందరిలాగా నేనేమి వెల్నెస్ కోచ్ను కాదు, నువ్వు ఇరగదీస్తావు, నరుకుతావు, కొరుకుతావు అంటందుకు ఖచ్చితంగా జాతకంలో దరిద్రం ఉంటే దరిద్రం ఉంది అని చెప్పడం వేణుస్వామి లక్షణము. క్యాన్సర్ పేషెంట్ను పట్టుకొని నువ్వు 120 ఏళ్ళు బతుకుతావని చెప్పేటువంటి పరమ మూర్ఖుడు వేణుస్వామి కాదు. నువ్వు ఖచ్చితంగా 6 నెలల్లో పోతావు, కాబట్టి ధైర్యంగా ఉండు, నీ అంత తిరుగులేదు. అల్లు అర్జున్ చెప్పినట్టు భయం ఉన్నోని అల్సర్ కూడా చంపేస్తుంది, ధైర్యం ఉన్నోని క్యాన్సర్ కూడా బతికిస్తుంది అని ఒక సామెత, ఆడు డైలాగ్ ఉంటుంది గురూజీ త్రివిక్రమ్ రాసినట్టు. సో నేను కూడా అదే పద్ధతిలో చెప్తా, తప్పులుంటే తప్పులు ఉన్నాయని చెప్తా. సో 2026 పరాభవనామ సంవత్సరానికి అధిపతి అంటే రాజు గురువు, కేతువు కమాండర్. కేతువు అంటేనే మోక్షకారకుడు, అంటే ఒక మనిషిని చంపేవాడే కేతువు. ఈ సంవత్సరం ఆయనకు మనం పగ్గాలు ఇచ్చినాం, ఆయన దగ్గర గన్ను పెట్టినాం ఈ సంవత్సరం. సో ఆయన దగ్గర గన్ను పెడితే ఏంది అంటే దొంగను మనం తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే వాడు ఊరుకుంటాడా, వాని పని వాడు చేస్తాడు. అట్లనే మర్డర్ చేసుకొని ఇప్పుడు అమెరికాలో ఒక కల్చర్ ఉంటుంది, ఆర్టికల్ 2 వాళ్ళకి ఏమి ఇస్తుంది అంటే నువ్వు గన్ను కొనుక్కునేటువంటి స్వేచ్ఛ ఇస్తుంది అమెరికాలో. సో ఎవడు పడితే వాడు గన్ను పట్టుకొని కాల్చొచ్చు. సో అట్లాంటి స్వేచ్ఛను కేతువుకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కేతువు తన యొక్క ప్రభావాన్ని జనాల మీద చూపిస్తాడు. సో కేతువు కమాండ్ చేసేటువంటివి ఏమిటి అంటే లోయలు, కొండలు, స్పేస్, వీటిని కేతువు కమాండ్ చేస్తాడు. అంటే ఎక్కడైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో లైక్ కాశ్మీర్, స్విట్జర్లాండ్, యూరప్, సింగపూర్, మలేషియా, అంటే కేతువు కమాండ్ చేసేది కొండలు, లోయలు ప్లస్ స్పేస్, వీటిని కమాండ్ చేస్తాడు. అందుకని ఏం జరుగుతుంది ఈ సంవత్సరం, ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజుల పాటు, కరెంట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజుల పాటు. సో విశ్వానికి సంబంధించి ఇప్పుడు నిన్నమన్న 3 రోజులు ఇండిగో ఆగిపోయింది. అట్లనే ఇండిగో లాంటిది ఇంకెక్కడైనా మిస్టేక్ జరిగి ఆగిపోయే ఫ్లైట్లు ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే తీవ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉంది టూరిజం స్పాట్స్లో. మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ టూర్లకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అంటే వాటర్లో కానీ, నదుల్లో కానీ, కొండ ప్రాంతాల్లో కానీ. సో కొండ చర్యలు విరిగిపడి ఈ సంవత్సరం ఎక్కువగా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కేతువు కాబట్టి, కేతువు ఎవరు, భక్తి మార్గం ఇచ్చేవాడు, మోక్షకారకుడు. అంటే భక్తి ఎక్కడుంటుంది ప్రపంచంలో కలియుగంలో, చర్చిల్లో ఉంటుంది, మసీదుల్లో ఉంటుంది, దేవాలయాల్లో ఉంటుంది. ఈ 3 ప్రాంతాలలో తొక్కిసలాట జరగడం కానీ, జరగరాని సంఘటనలు జరగడం కానీ, ఆస్తి నష్టము, ధన నష్టము, ప్రాణ నష్టం ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. అండర్లైన్. ఎందుకంటే కేతు అనేవాడు భక్తికి మార్గం, ముక్తికి మార్గం. సో ఈయన ఎక్కడుంటాడు అంటే దేవాలయాల్లో ఉంటాడు. ఈయన రాకముందే శ్రీకాకుళంలో ఇన్సిడెంట్ జరిగింది తెలుసు కదా, టెంపుల్లో, వెంకటేశ్వర టెంపుల్లో చనిపోయినారు. సో అట్లనే తొక్కిసలాట అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో నేను జనాలకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే భక్తి పేరుతో జనసాంద్రత ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి. అది జనవరి 1 కానీ, లేదా ముక్కోటి ఏకాదశి కానీ, లేదా రథసప్తమి కానీ, లేదా ఏదైనా పండగ పర్వదినాల్లో సాధ్యమైనంత వరకు జనాలు లేని దేవాలయానికి వెళ్ళండి. ఉదాహరణ, జనాలున్న దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఇచ్చే డబ్బుల కంటే జనాలు లేనటువంటి దేవాలయానికి వెళ్ళడం వల్ల ఒక దేవాలయాన్ని కాపాడి అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మీకు దక్కుతుంది. కాబట్టి జనసాంద్రత లేనటువంటి దేవాలయాల్లో ఈ సంవత్సరం వెళ్ళండి. మసీదులైనా సరే, అలాగే చర్చులైనా సరే, ఎక్కడ జనాలు లేరో అక్కడికి దర్శనానికి వెళ్ళండి, ప్రేయర్స్కి వెళ్ళండి, ప్రార్థనలకు వెళ్ళండి. సో చాలా జనసాంద్రత ఉండే ప్రాంతాల్లో తిరక్కండి. అలాగే నార్త్ ఇండియాకు సంబంధించి ఈ సంవత్సరము ఎక్కువగా ఈ దేవాలయాల్లో తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంది, ఏదైనా అపశృతి జరిగేటువంటి అవకాశం ఉంది నార్త్ ఇండియాలో ముఖ్యంగా. అలాగే ఈ సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి ఒక నదికి. ఆ పుష్కరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా, అలాగే ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని నిందించడం తప్పు. సో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగొద్దు ఈ సంవత్సరము. నేను అనేది పుష్కరాల విషయంలో. సో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. అలాగే టూరిజం స్పాట్స్లో, సినిమాలకు సంబంధించినటువంటి స్పాట్స్లో, అంటే ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ అయ్యేటువంటి ప్రదేశాల్లో లైక్ క్రికెట్ స్టేడియంస్ కానీ, లేదా సినిమా ఈవెంట్స్ కానీ, వీటికి సంబంధించి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. అపశృతులు జరిగేటువంటి అవకాశం ఉంది. ధన నష్టము, జన నష్టము, ప్రాణ నష్టము, ఆర్థిక నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సంవత్సరం దక్షిణ భారతదేశానికి సంబంధించి 5 రాష్ట్రాలు ఉన్నాయి. 5 రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో
ముఖ్యమంత్రి మారేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఉన్న ముఖ్యమంత్రి ప్లేస్లో ఇంకొక ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కలివిడిగా ఉన్నటువంటి పార్టీలు, కూటమిగా ఉన్నటువంటి పార్టీలు, లేదా ఇప్పుడు ఉదాహరణ దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కలిసి ఉన్నటువంటి పార్టీలు ఒక పార్టీ పక్కకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము యాంగ్జైటీ డిజార్డర్ చాలా ఎక్కువగా ఉంటాయి. గురువు మెయిన్ రాజు కాబట్టి చాలా వరకు యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మహిళల్లో మరీ ముఖ్యంగా డిప్రెషన్ అనేటువంటిది, పీసీఓడి అనేటువంటిది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది యాంగ్జైటీ డిజార్డర్కు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆడవాళ్ళకి యూట్రస్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జనాల్లో ఈ సంవత్సరం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ హెక్టిక్ షెడ్యూల్ కావచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఈ సంవత్సరం జనాల్లో ఏది చేసినా సరే డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక థాట్ వస్తుంది. అంటే డబ్బు సంపాదనే ముఖ్యము. సో వాస్తవంగా ఇప్పటికి జరుగుతూనే ఉంది అది ఆల్రెడీ. అంటే మనము ఎవరిని ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి, డబ్బే ముఖ్యం అనేటువంటి పద్ధతి వచ్చేసింది, రావాల్సిందే అది. ఎందుకంటే కానీ ఈ సంవత్సరం దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఆడవారి చేతుల్లో మరణించే మగవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే క్రైమ్ రేట్లో ఆడవారు ఎక్కువగా ప్లేస్లోకి వస్తారు వాళ్ళు. సో ఈ సంవత్సరం ఇలాంటి పరిస్థితులను మనం ఫేస్ చేయబోతూ ఉన్నాము. కానీ ప్లస్లు కూడా ఉన్నాయి. ఏం ప్లస్లు ఉన్నాయంటే ఈ సంవత్సరం పసుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి, పసుపు రంగు పూలు ఎక్కువగా పండుతాయి. అలాగే పసుపు రంగు ఎక్కడైతే ఉంటుందో ప్రపంచ పటంలో మనం గ్లోబుని కనుక తిప్పితే ఎల్లో కలర్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉంటాయి అంటే ఎల్లో కలర్లో ఉదాహరణ ఇప్పుడు చామంతి పూలు ఎక్కువగా సింగపూర్లో ఉంటాయి, తులిప్ అంటారు, తులిప్ ఫ్లవర్స్ ఉంటాయి. సో అక్కడ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. సో అందుకని ఆ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రజానికం. ఎందుకంటే గురువు కమాండ్ చేస్తూ ఉన్నాడు, రాజు గురువు కాబట్టి, గురువుకు ఎల్లో అధిపతి కాబట్టి ఎల్లో రంగు ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రపంచపటంలో సమస్యలు ఉంటాయి ఈ సంవత్సరం. సో ఓవరాల్గా ఈ సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యవహారం, అలాగే ఈ సంవత్సరము మేషరాశి, మీనరాశి, అలాగే ఇంచుమించుగా సింహరాశి, ఈ రాశులు చాలా ఎఫెక్ట్ అవ్వబోతూ ఉన్నాయి. ఈ 3 రాశులు 100కి 100% ఎఫెక్ట్ కాబోతున్నాయి. ఏంటంటే నెంబర్ 1 మేషరాశికి 100% నెగిటివ్, సింహరాశి ఇంచుమించు 90% ఎఫెక్ట్, అండ్ తులారాశి ఉంటుంది బాగానే 50% ఎఫెక్ట్. బట్ ఎక్స్ట్రీమ్లీ ఉన్నటువంటి రాశి మీనరాశి. మీనరాశికి జన్మ శని నడుస్తూ ఉంది, శని జన్మంలో ఉన్నాడు, ప్లస్ గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. అండ్ ఈ సంవత్సరం గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. గత 200-300 సంవత్సరాల నుండి అసలు అతిచారం అంటే ఎవరికి తెలియదు. అట్లాంటిది గురువు అతిచారంలోకి వెళ్తున్నాడు. బార్హస్పత్యమాన ప్రకారము గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. జనరల్గా గురువు సంవత్సరంలో ఒకే రాశిలో ఉంటాడు, బట్ ఈ సంవత్సరం గురువు 3 రాశుల్లో ఉంటున్నాడు, మిథునం, కర్కాటకం, సింహం. అందుకని దాన్ని అతిచారం అంటాము. గురువు అతిచారంలోకి వెళ్ళడం వల్ల చాలా పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాజకీయంగా కానీ, సినిమా పరంగా కానీ, సామాజికంగా కానీ, మీడియా పరంగా కానీ. మీడియా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎవరినైనా ట్రోల్ చేస్తామనుకుంటారు. దాంట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండొచ్చు, సోషల్ మీడియా ఉండొచ్చు, ఇంకోటి. కానీ ఈ సంవత్సరం వాళ్ళే ట్రోలింగ్కు గురవుతారు. ఇది ఫస్ట్ టైం, ఇది చరిత్రలో ఫస్ట్ టైం. కారణం ఏంటి అంటే మీ అనేటువంటిది సింహరాశి. సో ఈ సంవత్సరం కమాండ్ చేస్తూ ఉన్నది సింహరాశికి. వ్యయంలో గురువు వస్తూ ఉన్నాడు, అష్టమ శని నడుస్తూ ఉంది. అందుకని ఏంటంటే మీడియా వాళ్ళు ఈ సంవత్సరం బాగా సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీడియాలో ఛానల్ ఓనర్స్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు. ఈ సంవత్సరము తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ సంవత్సరము ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా దాంట్లో ఉన్న స్టాఫ్ వేరే ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కొంతమంది ప్రైవేట్ జర్నలిస్టులు అంటే ఇండివిజువల్గా సొంత ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో, ఇది కుటీర పరిశ్రమ అయిపోయింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి వారు ఎవరిని పడితే వాళ్ళని మైకుబట్టి తిట్టేవాళ్ళు ఈ సంవత్సరం కేసుల పాలయ్యే అవకాశంలో ఉంది. అలాగే వాళ్లకు ఈ సంవత్సరం పరువు నష్టం దావాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. సో మీడియా వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి, సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలి, సో డబ్బున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఎక్కడ డబ్బు ఉంటుందో, ఎక్కడ పేరు ఉంటుందో, ఎక్కడ అందం ఉంటుందో ఈ ముగ్గురు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు అంత నెగిటివ్గా చెప్పినారు, ఏం మంచి అనేది ఈ సంవత్సరం ఉండదు అసలు. అది శాస్త్రం రాసింది. మరి ఇప్పుడు నేను చెప్పాలంటే పూర్తి రివర్స్లో చెప్పాలి. ఇంకా నేను చెప్పను అట్లా.